హాయ్ అండి. ఈరోజు వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. అంతకన్నా ముందు ఈ బ్యాక్ థ్రెడ్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. క్రాస్ పీస్ తీసుకుని ఒక 1 ఇంచ్ వెడల్పు క్లాత్ని తీసుకుని ఇలాగా కుడుతున్నాను. మీకు వచ్చేసి నేను ఇప్పుడు ఏమేమి చెప్పబోతున్నాను అంటే బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఎలా కుట్టుకోవాలి, ఫ్రంట్ డాట్స్ కుట్టిన తర్వాత క్రాస్ బెల్ట్ ఎలా జాయింట్ చేయాలనేది ఈ వీడియో ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు తప్పకుండా చూడండి. చూసి మీరు ఇంకా ఎవరైనా నేర్చుకునే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా నేర్చుకున్న వాళ్ళు అవుతారు. వీడియో చూసి లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్, కొత్తగా చూసేవాళ్ళు. ఇలా కుట్టడం వల్ల మనకు ఈజీగా తొందరగా అయిపోతుంది. బ్యాక్ థ్రెడ్స్ ఫస్ట్ కుట్టి పక్కన పెట్టేసుకోవాలి. అంటే మీకు వర్క్ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఎలా కుట్టాలి అంటే మీరు ఎక్కడ కూడా తడబడకుండా నీట్గా పర్ఫెక్ట్గా బ్లౌజ్ రెడీ చేసుకోవాలి అంటే ఈ వీడియో చూడాల్సిందే. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ లైక్స్ వల్లనే మనకు వీడియోస్ అనేది ముందుకెళ్తాయి. బ్యాక్ థ్రెడ్స్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు రెండింటిని కూడా నేను స్టిచ్చింగ్ చేశాను, తిరగేస్తున్నాను కూడా, అయిపోయింది. ఇక క్రాస్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలి చూపిస్తున్నాను. బిగినర్స్కి మాత్రమే ఇది చాలా యూజ్ అవుతుంది. చూడండి తప్పకుండా, ఎందుకంటే వర్క్ బ్లౌజెస్ కుట్టేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. క్రాస్ బెల్ట్ నార్మల్గా ఇలా డబల్ ఉన్నప్పుడు ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. లైనింగ్ క్లాత్ సరిపడా ఉన్నప్పుడు ఇలా డబల్ క్లాత్ పెట్టేసి కుట్టుకుంటే తొందరగా ఈజీగా అయిపోతుంది. క్రాస్ బెల్ట్ని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. నేను ఓన్లీ బాడీ పార్ట్ ఎలా అంటే నెక్ ఎలా కుట్టుకోవాలి, మనకు కరెక్ట్గా సైజ్ వచ్చేలాగా నెక్ ఎలా కుట్టుకోవాలనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను. క్రాస్ బెల్ట్ అయితే రెడీ అయిపోయాయి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేస్తున్నాను. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా క్రాస్ బెల్ట్ వచ్చేసి ఎదురెదురు ఉండాలి, అంటే ఆపోజిట్ ఉండాలన్నమాట. ఒకే వైపు రాకూడదు. అలా వచ్చింది అంటే రాంగ్. చూడండి, ఇలా ఎదురెదురు రావాలి. ఇక హ్యాండ్స్ కుట్టడం తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే బాడీ పార్ట్ అంటే నెక్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మధ్యలో చిన్న ఖర్చు పెడుతున్నాను. తర్వాత డిజైన్ని కరెక్ట్గా పెట్టుకునే తర్వాత ఇక్కడ ఖర్చు పెట్టిన తర్వాత కరెక్ట్ సెంటర్లో ఖర్చు పెట్టుకోవాలి. తర్వాత అడుగున కూడా అంటే నడుము భాగంలో కూడా ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి. అప్పుడే మనకు నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది. షోల్డర్స్ కూడా కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కరెక్ట్గా పెట్టేసి నెక్ ఎక్కువగా ఉంటే కనుక తగ్గించుకోవాలి, నెక్ ఎక్కువగా లేకుంటే కనుక కుట్టేసుకోవడమే. ఇప్పుడు ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఇప్పుడు దీని మీద లైనింగ్ క్లాత్ పెట్టేసి ఈ ఖర్చు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి చూడండి ఇక్కడ. తర్వాత పైన వైపు కూడా రౌండ్ వైపు అక్కడ కూడా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. ఒకసారి ఇలా కుట్టు వేసుకుంటే జరిగిపోకుండా కరెక్ట్గా వస్తుంది. ఇలా ఒక కుట్టు కుట్టిన తర్వాత మనము బ్యాక్ నడుము పట్టికి హెమ్మింగ్ లేకుండా కుట్టుకోవచ్చు. అది మీరు ఓపిక్గా ఇక్కడ కొద్దిసేపు చూసారంటే కనుక వచ్చేస్తుంది, అర్థమవుతుంది. ఇప్పుడు దీనిపైన ఒక 1.5 ఇంచు క్లాత్ని మనము కుట్టుకోవాలి. కరెక్ట్ సెంటర్లో ఉంది చూడండి. ఇప్పుడు దీనికి వచ్చేసి పీస్ జాయింట్ చేసుకొని నార్మల్గానే మనము బ్యాక్ నడుము పట్టి ఎలా కుట్టుకుంటామో అలా కుట్టుకోవాలి. తర్వాత నెక్ కుట్టేటప్పుడు మీకు గ్యారంటీగా చూడాలి, లేదంటే రాదు. ఇప్పుడు సీదా ఇది దానిపైన మనము ఈ చిన్న పీస్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా కుట్టుకుంటూ వచ్చారంటే చివరి వరకు. తర్వాత ఈ క్లాత్ని ఇలా సపరేట్ చేయాలి. ఈ చిన్న క్లాత్ మీద కుట్టుపడాలి.
ఇలా కుట్టుపడిన తర్వాత మనము బ్లౌజ్ని ఇలా తిరగేసి లైనింగ్ మీదకు ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలా వెడల్పుగా అనుకొని లైనింగ్ మీదకి ఈ చిన్న క్లాత్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది కోరంచు ఉంది కాబట్టి నేను ఫోల్డ్ చేయట్లేదు. చూసారు కదా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. నార్మల్ బ్లౌజెస్ అయితే ఇలా కుడతాము ఇలాగా. ఇప్పుడు ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ కూడా మనకు ఇలా రావాలి. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా తిరగేసి ఇక్కడ ఒక చిన్న కుట్టు కుడుతున్నాను. క్లాత్ కరెక్ట్గా పెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు చిన్న మిస్టేక్ జరిగిన హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి. షోల్డర్స్ వేరే డిఫరెంట్ కొలతలు అయితే వచ్చేస్తాయి అన్నమాట. కరెక్ట్గా కట్ చేసుకొని ఉంటాం కాబట్టి లైనింగ్ని చూసుకొని కరెక్ట్గా ఇలా పరుచుకొని నీట్గా చేసుకొని ముడతలు రాకుండా కుట్టేసుకోవాలి. ఇంకా అంతగా మనకు ఇక్కడ ముడతలు ఎక్కువ వచ్చేస్తున్నాయంటే ఇక్కడ చిన్న చిన్న కుట్లు, లేదంటే మనము సూది గుచ్చుకోవాలి. నేనైతే నీడిల్స్ దగ్గర పెట్టుకోను, బాబు ఉన్నాడు, అందుకని నేను ఇలా కుట్టు వేస్తున్నాను. మీరు కావాలి అంటే గుండు సూది అలా గుచ్చేసి పిన్ను మళ్ళీ తీసేసుకోండి. నెక్ని ఇలా మధ్యలో నుంచి కుట్టుకోండి, జారిపోకుండా ఉంటుంది, అంటే అటు ఇటు జరగకుండా ఉంటుంది. నేనైతే ఇలా కుడుతున్నాను. నెక్కి దగ్గరగా ఆనుకొని స్టిచ్చింగ్ చేస్తూ రండి. ఒకవేళ కరెక్ట్గా స్టిచ్చింగ్ రాలేదు అంటే ఇంకొక లైన్ కూడా కుట్టుకోండి. నేనైతే కరెక్ట్గా కుట్టేశాను. ఒక 2 పాయింట్లు వదిలేసి కట్ చేసుకోండి క్లాత్ని. ఇలా కటింగ్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇక్కడ చూడండి ఖర్చు ఎలా పెడుతున్నానో అలా పెట్టుకోండి. అలా పెట్టకపోతే కనుక నెక్ షేప్ అనేది రాదు. చాలామంది క్యాన్వాస్ వేసి కూడా కుడతారు, అవసరం లేదండి. ఎందుకంటే ఈ ఈ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఎందుకు మనం క్యాన్వాస్ వేయకూడదో చెప్తాను. ఈ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ చాలా స్ట్రాంగ్గా కుట్టుంటాయి అన్నమాట. ఎంబ్రాయిడరీ వేసిన తర్వాత చాలా గట్టిగా ఉంటుంది వర్క్. దీనికి క్యాన్వాస్ ఏం అవసరం లేదు, అస్సలు పోవు అనమాట ఈ బ్లౌజెస్. మనం క్యాన్వాస్ వేస్తే ఇంకా లావుగా కనిపిస్తుంది బ్లౌజ్ అయితే, అందుకని క్యాన్వాస్ వేయండి అంటారు. అలా ఏం వేయాల్సిన అవసరం లేదండి. చూడండి ఎంత నీట్గా వస్తుందో. క్యాన్వాస్ వేయడం వల్ల భుజాల దగ్గర చాలా ఎత్తుగా కనిపిస్తుంది అనమాట. ఆ క్యాన్వాస్ వేయక్కర్లేదు, ఇలా కుట్టేస్తే చాలు. ఇదే చాలా మందంగా ఉంటుంది వర్క్, ఇంకా క్యాన్వాస్ వేస్తే ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నెక్ దగ్గర కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మీరు స్టిచ్చింగ్ చేసేసుకోండి. షేప్ కరెక్ట్గా రావాలి, స్లోగా స్టిచ్ చేసుకోండి. ఇలా చేసుకున్నారంటే నడుము పట్టికి హెమ్మింగ్ అవసరం లేదు, చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది పని. నేను కుట్టే ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అన్నీ ఇలాగే ఉంటాయన్నమాట. పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ ఉండాలి, లేదంటే కనుక అంటే లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి, లేదంటే షోల్డర్స్ అనేది హెచ్చు తగ్గు అయిపోతాయి అన్నమాట. చూడండి, ఎక్కడ కూడా ముడతలు లేకుండా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా ఇక్కడ ఇటువైపు కుట్టు వేసుకొని నీట్గా 2 చేతులతో మనము క్లాత్ని ఇలా అనుకుంటూ కుట్టుకోవాలి. ఎక్కడైతే ముడతలు వస్తాయో మనకు అప్పుడు తెలిసిపోతుంది. ఒకవేళ ముడతలు వచ్చింది అంటే కనుక తీసి మనం మళ్ళీ కుట్టు రిమూవ్ చేసుకోవాలి, లేదు అంటే అలాగే కుట్టేసామంటే బ్లౌజ్ అంతా చెడిపోతుంది. చూడండి, ఇక్కడ నేను ఒక సైడ్ కుట్టిన తర్వాత ఇలా అంటున్నాను. కుట్టు ఎక్కడైనా సరే మనము కుట్టేటప్పుడు లోపల వైపు, అంటే ఈ క్లాత్ మందంగా ఉంది కాబట్టి ఇలా కుడుతున్నాను. పల్చగా ఉన్న క్లాత్ అయితే కనుక మెయిన్ క్లాత్ పైన వైపు కుట్టుకోవాలి. ఇప్పుడు సైడ్స్ అంతా కట్ చేస్తున్నాను. సైడ్స్ అంతా కట్ చేసిన తర్వాత ఇలా ఉంది చూడండి, ఎక్కడ కూడా ముడతలు లేవు, నీట్గా ఉంది. ఇప్పుడు హెమ్మింగ్ లేదు చూడండి, దీనికి హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు. నడుము పట్టి కూడా ఉంటుంది చూడడానికి, హెమ్మింగ్ అవసరం లేదు. ఇక్కడ కుట్టు కూడా నెక్కి ఇలాగే చూడండి, ఎక్కడ కూడా మనకు చేతి పని అనేది ఉండదు, చేతి పని చేయాల్సిన అవసరమే ఉండదు. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉండాలి.
అంతే కరెక్ట్గా ఉంది చూడండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కుట్టాలి. ఫ్రంట్ నెక్ కుట్టాలి అంటే బ్యాక్ నెక్ ఆధారంగానే కుట్టాలన్నమాట. బ్యాక్ పార్ట్ కంపల్సరీగా ఫస్ట్ బ్యాక్ పార్టే కుట్టాలి. వర్క్ బ్లౌజెస్ కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టిన తర్వాతనే ఇలా నెక్ సైజ్ చూసుకొని చూడండి, ఇక్కడ నేను మార్క్ పెట్టింది ఇక్కడ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంత వచ్చింది గ్యాపు. అందుకని మనము ఇంత కుట్టుకుంటే వెడల్పు అయిపోతుంది షోల్డరు. అందుకని మనము బ్యాక్ పార్ట్ కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ వెడల్పుని మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకు షోల్డర్స్ అలాగే లూజులు తేడా రాకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఖర్చు పెడుతున్నాను నేను. ఇక్కడ మాత్రమే ఇదొద్దు. అందుకని మనము ఫ్రంట్ కుట్టేటప్పుడు ఒకసారి బ్యాక్ చెక్ చేసుకోవాలి. బ్యాక్ చెక్ చేసిన తర్వాతనే ఫ్రంట్ కుట్టేసేయాలి. ఇప్పుడు దీన్ని ఇలాగా పెట్టేసి పొడవు కొంచెం ఒక 2 పాయింట్స్ లేదా హాఫ్ ఇంచు ఎక్కువ వచ్చినా పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ షింక్ అయినట్టు ఉంటాయన్నమాట. నెక్ సైజ్ తగ్గిపోతుంది, ఏం కాదు. ఒక హాఫ్ ఇంచు ఎక్కువ వచ్చినా ఇబ్బంది ఏం లేదు. అందుకని చూసుకొని కొంచెం ఎక్కువగా వచ్చేటట్టు కుట్టేసేయండి. లేదు అంటే చాలా తక్కువ అయిపోతుంది. దీనికి కూడా అంతే, ఒక 2 పాయింట్లు వదిలేసి ఖర్చు పెట్టుకుంటూ తర్వాత తిరగేసి కుట్టేసుకోవాలి. ఇలా లైనింగ్ మీద ఒక కుట్టు కుట్టడం వల్ల నెక్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మెయిన్ క్లాత్ మీద ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ డిజైన్ మీద కుట్టు పడాలి. ఏం కనబడదు మనకైతే దారము. ఇలా ఫ్రంట్ సైడ్ కూడా రైట్ సైడ్ కుట్టిన తర్వాతనే లెఫ్ట్ సైడ్ కుట్టుకోవాలి. అప్పుడే మనకు కొలతలు కరెక్ట్గా వస్తాయి. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా త్వరగా అయిపోతుంది. నేనైతే వర్క్ బ్లౌజెస్ 50 నిమిషాల్లో స్టిచ్చింగ్ చేసేస్తాను. ఒక 15 నిమిషాలు బ్లౌజ్ కటింగు, 45-50 నిమిషాల్లో స్టిచ్చింగ్ అయిపోతుంది. జాయింట్స్ ఎక్కువగా లేనివి అయితే 40 నిమిషాల్లోనే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇలా చుట్టూరా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. రైట్ సైడ్ కుట్టిన తర్వాత లెఫ్ట్ సైడ్ కుట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్ కూడా రౌండ్ మార్కింగ్ చేసుకొని కుట్టుకోవాలి. చూడండి, ఇలాగా మార్కింగ్ మాత్రమే చేసుకోవాలి, కట్ చేయకూడదు. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకొని, ఇది ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి కుట్టి తిరగేసుకోవాలి. లేదా మీరు పైపింగ్ అయినా చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ కాబట్టి ఏం కనిపించదు, మనం పైపింగ్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు. ఇలా కుట్టి తిరగేసుకోవచ్చు అంతే. ఇది అంతే, ఖర్చులు పెట్టుకోవాలి రౌండ్ తిరిగే చోట. ఇలా పైన కుట్టు వేయడం వల్ల రౌండ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని పైన ఒక కుట్టు కుట్టేసేయాలి, లేదా అలాగైనా వదిలేయచ్చు. ఇప్పుడు చుట్టూరా జాయింట్ చేసుకుంటున్నాను. ఈ జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇట్లా లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా జాయింట్ చేసుకోండి. ముడతలు రాకుండా జాగ్రత్తగా జాయింట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, ముడతలు ఏమైనా వచ్చాయా అని. వచ్చింటే కనుక ఈ కుట్లన్నీ రిమూవ్ చేసి ముడతలు లేకుండా స్టిచ్చింగ్ చేసిన తర్వాతే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ కూడా ముడతలు లేవు. లైనింగ్ మీదకి నీట్గా ఇలా ప్రెస్ అయిపోయిందనమాట క్లాత్, అలా ఉండాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తున్నాను, క్లాత్ రెండు కూడా సమానంగా ఉన్నాయి. ఇక టక్స్ పెట్టేసుకోవడమే, ఫ్రంట్ టక్స్. ఫ్రంట్ టక్స్ పెట్టేటప్పుడు నార్మల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కనుక నీట్గా మార్కింగ్ వేసేసుకోండి, ఎంతవరకు టక్స్ పెట్టాలనేది. నాకైతే అవసరం లేదు, ఎందుకంటే ఎప్పుడు కుడుతూ ఉంటాం కాబట్టి. మీరు ఒకవేళ మార్కింగ్ వేసుకోవాలి అంటే
అది టక్స్ వెడల్పు చూసుకొని మార్కింగ్ చేసేసుకోండి. నేను కొన్ని వీడియోస్లో కూడా ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపించాను. ఇప్పుడు క్రాస్ బెల్ట్ జాయింట్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ ఇంతకుముందు కుట్టి రెడీ చేసుకున్నాం కదా, దాన్ని జాయింట్ చేసుకోవాలి. ఇలాగ 2 పీస్లు ఫస్ట్ కుట్టుకోవాలి. కొంచెం చిన్నగా ముందుకు వెళ్ళాలన్నమాట క్రాస్ బెల్ట్. లేదు సమానంగా జాయింట్ చేసుకున్నామంటే అది క్రాస్ వచ్చేస్తుంది. కొద్దిగా ఒక 1/2 ఇంచు ముందుకు వదలాలి. చూడండి ఇప్పుడు కనిపిస్తుంది కదా వీడియోలో. అలాగా ముందుకు వదిలి జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ టక్కు ఫోల్డ్ చేసుకోవాలి. మెయిన్ టక్ వచ్చేసి ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేయకపోతే కనుక బిర్రు పట్టేసినట్టు ఉంటుంది ఫ్రంట్ సైడ్. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. ఇలా కుట్టడం వల్ల క్లాత్ ఇంచుకుపోకుండా దారాలు రాకుండా ఉంటుంది. అందుకని ప్రతి బ్లౌజెస్ ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. లేదా ఓవర్లాక్ ఉంటే కనుక నార్మల్గా స్టిచ్ చేసి ఓవర్లాక్ చేసేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ దగ్గర ఓవర్లాక్ ఉండదు కాబట్టి ఇలాగ కుట్టడం అలవాటు చేసుకోండి. చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే. ఇవేనండి ఫినిషింగ్ అంటారు. ఇలా కుట్టడం వల్లనే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. బ్లౌజ్ కూడా ఎక్కువ రోజులు మన్నిక వస్తుంది అనమాట. ఇప్పుడు ఉక్స్ పట్టి కుట్టేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి పొడవు. ఉక్స్ పట్టి కుట్టేటప్పుడు కంపల్సరీగా ఈ పొడవును అనేది చూసుకోవాలి. ఎక్కువ వచ్చిందనుకోండి కొంచెం టక్స్ దగ్గర పట్టుకోవాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఇలా ఏం చేయకుండా మనము కుట్టామంటే కనుక ఎగుడు దిగుడు వచ్చేస్తాయి ఉక్స్ పట్టీలు. చూసారా ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఇక్కడ చిన్నగా క్రాస్ ఉంది కదా, కట్ చేస్తున్నాను. ఇలాగా మీరు రెడీ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా అయిపోతుంది. చూడండి బ్లౌజ్ అంతా అంటే దాదాపు సగం వరకు అయిపోయింది. నెక్ కుట్టడము, బ్లౌజ్ బాడీ పార్ట్ కుట్టడం ఎలాగా అనేది ఈ వీడియో చూడడం వల్ల మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి,